నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ సదర్ మార్ట్ను సందర్శించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు శ్రీహరి గారు, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు, సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అధికారులు వారందరూ కూడా ముఖ్యంగా ఈ స్థానిక ప్రాంత రైతులకు వ్యవసాయానికి నీళ్లకు సంబంధించి మరి సదర్ మార్ట్లో నీళ్ళు ఇచ్చి 12,000 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయాన్ని సాగు చేసుకునే విధంగా రైతులందరూ కూడా కోరడం జరుగుతుంది. అయితే అధికారులు ముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు ఉద్దేశంతో వారు నీళ్లు రిలీజ్ చేయడం, అధికారులు సాధక బాధకాలు ముందే అంచనా వేయాల్సింది ఉండే. అది ఈ సంవత్సరం వర్షాలు కూడా లేకపోవడంతో అది కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ స్థానికంగా ఉండేటువంటి ప్రాంతాలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి అందుబాటులో ఎస్ఆర్ఎస్పీ ఉంటుంది కాబట్టి అధికార యంత్రాంగం ఆ రకంగా సర్వేలు నిర్వహించుకొని అదేవిధంగా సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకొని రైతులకు ఒక ప్రతిపాదనతోటి ముందొస్తే వాళ్ళు అంటే పంటలు ఎంత మేరకు సాగు చేయగలుగుతాం అనేటువంటి అంచనాతో ఉండేది. కాబట్టి అధికారులకు కూడా మేము సూచిస్తూ ఉన్నాము. స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఈ సదర్ మాటకు కానీ కడెం ప్రాజెక్టు కానీ ఎంత దగ్గరగా ఉంది కాబట్టి వీళ్లకు సత్వరమే నీళ్ళు అందించే విధంగా చొరవ చూపాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు కానీ అదేవిధంగా జిల్లా ఎస్సీ గారు, ఇరిగేషన్ వారందరూ కూడా ఆ పరిశీలనలో ఉన్నారు. నేను కూడా మరి ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా రాహుల్ బొజ్జా గారి దృష్టికి, ఈ ఇరిగేషన్ సెక్రటరీ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ రైతాంగానికి నీళ్ళు అందే విధంగా చొరవ చూపుతాము, కృషి చేస్తామని తెలియజేస్తాం. ప్రత్యేక కెనాల్ గురించి రైతులు కోరుతున్నారు మేడం, అక్కడికి వెళ్ళి తప్పకుండా ఈ జిల్లా మీద, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద మా సీఎం గారు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి. వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, వ్యవసాయం తక్కువ ఉంది, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలాంటి ప్రాంతంలో ఇచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు కూడా కంప్లీట్ కాక పక్క ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం గతంలో. అట్లాంటివి లేకుండా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత వెనుకబడతనం మీద దృష్టి పెట్టి మరి మిగతా ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చెందుతూ స్థానికంగా 2 పంటలకు నీళ్ళు వచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారు. అధికారులకు కూడా ఆ రకమైనటువంటి అంచనాలు, ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని కూడా చెప్పడం జరిగింది. మేము తొందరలోనే ఈ 5 జిల్లాల కలెక్టర్లతోటి ఇరిగేషన్ కానీ అదేవిధంగా కలెక్టర్స్ కానీ ఇతర అధికారులతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేపడితే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందో అవన్నింటిని కూడా టేకప్ చేయడం జరుగుతుంది.